హైదరాబాద్ చిక్కడపల్లి త్యాగరాయ గాన సభలో జీవీఆర్ కల్చరల్ ఫౌండేషన్ ఆధ్వర్యాన మీడియా ప్రతిభా పురస్కారాల ప్రధానోత్సవం జరిగింది. ఎలక్ట్రానిక్ మీడియాలోని వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన 16 మందికి ఈ ప్రతిభా పురస్కారాలను అందజేశారు. ఈ ప్రతిభ పురస్కారం అందుకున్న వారిలో 99 టీవీ గ్రాఫిక్స్ డిపార్ట్మెంట్ హెడ్ ఎంవి శివరావు ఉన్నారు. ఈ పురస్కారంలో భాగంగా శివరావును సాల్వాతో సన్మానించడంతో పాటు జ్ఞాపికను అందజేశారు నిర్వాహకులు. సినిమాల్లో గ్రాఫిక్స్ బాగా పెరిగిపోయాయి. బాహుబలి చూసాం, త్రిబుల్ ఆర్ చూసాం, చాలా బాగున్నాయి. రియల్గా ఉన్న సెట్ లాగానే, రియల్గా ఉన్న కట్టడాల్లాగానే మనం అనుకుంటూ ఉంటాం. కానీ సినిమాకి అనేది ఒక వ్యవధి ఉంటుంది, సమయం ఉంటుంది. కానీ అది ఎన్నాళ్ళైనా కూడా పూర్తయిన తర్వాతనే రిలీజ్ చేస్తారు. టీవీ అలా కాదు, న్యూస్ అలా కాదు. ఈరోజు ఆగస్టు 15 అయితే ముందు రోజు తయారు చేసుకుంటారు, మోషన్ గ్రాఫిక్స్ అంటారు. అదే ఇప్పుడు రైల్వే ప్రమాదం జరుగుతుంది, అప్పటికప్పుడు చేస్తారు. అదే మోషన్ గ్రాఫిక్స్ డిపార్ట్మెంట్. అలాంటి మోషన్ గ్రాఫిక్స్లో తలపండిన వ్యక్తి ఎంవి శివరావు గారు, మోషన్ గ్రాఫిక్స్ డిపార్ట్మెంట్ హెడ్ 99 టీవీ నుంచి. శివరావు గారిని చూస్తే మాత్రం వయసు చాలా తక్కువ అనుకుంటాం, చాలా సీనియర్ ఆయన. అంతకుముందు శ్యామ గాయత్రి మ్యూజిక్ అకాడమీ వారి ఆధ్వర్యంలో సంగీత విభావాన్ని నిర్వహించారు. ఆ తర్వాత బేబీ శేష భట్టర్, ఆరోహి శరణ్య కూచిపూడి నృత్య అభినయ చేసి సభికులను అలరించారు. శ్రీమతి సునీత రమేష్ వ్యాఖ్యానం అందరినీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమానికి ఏపీ హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ శేషశయ నాయుడు, ప్రముఖ వ్యాపారవేత్త చిల్లా రాజశేఖర రెడ్డి, శ్రీనివాసరావు, కళా పోషకులు రామసుబ్రహ్మణ్యం, బొప్పన నరసింహారావు, కుసుమ భోగరాజు, గిడుగు కాంతికృష్ణ, విజయలక్ష్మి, గోపరాజు రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. మంచి